హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, మా దగ్గర కోళ్ళు ఉన్నాయి. నాటుకోళ్ళు ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు పిలిస్తే ఎలా వస్తాయి చూడండి అన్నీ. ఓకేనా, మీకు చూపిస్తాను. నాటుకోళ్ళు ఉంటే ఇంటి దగ్గర పాములు, తేళ్ళు ఏవి రావన్నమాట. అందుకే పెంచా కోళ్ళను. చాలా ఉంటుండే ఫస్ట్ అయితే. ఎన్ని కోళ్ళు అంటే అన్ని కోళ్ళు ఉంటుండే. అయితే ఆ మధ్యలో చాలామంది దిష్టి తగిలి అదే ఇంకా పోయినాయి. ఇంకా మళ్ళీ కొద్ది రోజులు పెంచలేదు. మళ్ళీ చుట్టుపక్కల కూడా కుక్కలు కూడా చాలా తలిగి కుక్కలు తిని యాస్టకు వచ్చేసింది. అందుకే వద్దులే అనుకున్నా. మళ్ళీ వద్దబ్బా, ఎండాకాలం కదా, ఏమన్నా వస్తాయి మరి. ఎండాకాలంలో తేళ్ళు బొళ్ళు వస్తే కష్టం, చిన్నపిల్లలు ఉంటారు, ఏమున్నా అవి చీమలు కూడా వస్తాయి అన్నట్లా పెంచా. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఓకేనా, చూడండి, కొన్నే ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలు అవి పెరిగితే పెద్దగా అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, చూపిస్తున్నా చూడండి. కోళ్ళు చిన్నపిల్లలు పెద్దవి అన్ని కోళ్ళు ఎలా ఉన్నాయో. ఇవి మొన్న పిల్లలు తీసింది. 7 పిల్లలు తీస్తే ఒకటి కుక్క ఎత్తుకెళ్ళింది. ఫ్రెండ్స్, ఏం చేయాలి? అందుకే ఇంకా చూసుకుంటూ ఉంటున్నా. ఈ పిల్లలు పెరగాల, పెద్దగా అవ్వాలా. ఇవి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చూడండి, నాటుకోళ్ళు ఉంటే చాలా బాగుంటుందని పెంచా. ఇప్పుడు అన్నీ చూడండి ఎలా ఉన్నాయి. బాగున్నాయి కదా. కానీ కోళ్ళు ఇలా ఉంటాయి. ఇక్కడెక్కడ అన్ని పార్కింగ్లో బండ్లు ఉన్నాయి. అన్నీ చూడండి. నాటు పుంజు బాగున్నాయి, నచ్చాయా? నాటు పుంజు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఉన్నాయి. కోళ్ళు అనేటివి ఉంటే ఇలా ఏరుకొని తింటాయి. అన్నీ ఇలా అన్నీ తింటూ ఉంటాయి. ఏవి రావు, భయం అనేది ఉండదు చాలా. ఎందుకంటే చీమలు చిన్నపిల్లలకు కరిచాయా, చీమలు వస్తాయి కదా, అట్లా అని దాని గురించి భయం లేకుండా ఇంకా కోళ్ళను పెంచా. ఇంటి ముందు కోళ్ళు ఉంటే కూడా బాగానే ఉంటుంది అన్నట్లా. మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఇది వీడియో? చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కోళ్ళు ఉన్నాయి. ఇంకా చాలా ఉండే కోళ్ళు. ఆ గూడు కట్టాము, కోళ్ళ గూడు. దాని ఇల్లు ఎవరిదంటే కోడివి ఇల్లు అది. దాన్ని కూడా రోజు క్లీన్ చేయాలి. చూడండి, అంటే కోళ్ళు పెంచడం కూడా ఈజీ ఏం కాదు ఫ్రెండ్స్. దానికి కూడా చాలా పని ఉంటుంది. అంత శుభ్రంగా పెట్టుకోవాలి. అందుకే చూస్తున్నా. ఇంకా కోళ్ళు తేవాలా, ఎట్లా లేక ఇవే పెంచాలా అని ఆలోచిస్తూ అలా. మా ఇంటి ముందు ఆవులు డైలీ వచ్చి కూర్చుంటాయి. చూడండి ఫ్రెండ్స్, కోళ్ళు, ఆవులు ఇవన్నీ. ఇగో పచ్చదనం, వేప చెట్టు, బాదాం చెట్టు, దీని కింద చల్లగా ఉంటుందని ఇదిగోండి ఆవులు. రోడ్డు మనుషులు వెళ్తున్నారు, చూసుకుంటూ వెళ్తున్నారు. చూడండి, మా పాప చూడండి ఎలా కొడుతుంది దానికి. వెళ్ళు అని. అవి వెళ్తాయా? వెళ్ళాయిగా. నేను ఇంకా దగ్గరికి వెళ్తాను. చూడండి,
ఆవులు పాపం ఎండకు ఎలా వచ్చి కూర్చున్నాయి. అదిగోండి, ఎండ చాలా ఘోరంగా ఉంది. ఈ ఎండలకు మూగజీవులు కూడా మూగజీవులు కూడా బాధపడుతున్నాయి. అబ్బా, మా పాప చూడండి గేట్ పెట్టేస్తుంది ఇంకా బయట ఉండి. అది కానీ ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, కామెంట్, ఫాలో చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, లైక్, కామెంట్ చేయండి, ఫాలో సబ్స్క్రైబర్ చేసుకోండి. ఓకేనా? నచ్చిందా ఈ బ్లాగ్? అందరికి నచ్చితే బాగుంటుంది. లైక్, కామెంట్ చేసుకోండి, అందరూ చేయండి. ఫాలోవర్స్ కూడా పెరగాలి, చాలా తొందరగా. వాచ్ టైం కూడా పెరగాలి నాకు. మీ సపోర్ట్ చాలా చేస్తున్నారు కాబట్టి ఇంతవరకు వచ్చేస్తున్నాను.